కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవుడు మన జీవితంలో చేసిన కార్యములు ఆశ్చర్యమైనవి, అద్భుతమైనవి, గొప్పగా ఉండేటివి. మన పట్ల ఆయన ఎన్నో గొప్ప కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించాడు. దేవుడు గొప్పవాడు. ఆయన ఆశ్చర్య కార్యములు గొప్పవి. ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఒక సన్నిధానంలో దేవుడే మనతో మాట్లాడును గాక. ఆ ప్రభువే మనల్ని దర్శించును గాక. వాక్యం కొరకు అలాగే దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధానంలో గడిచిన కాలం అంతా దేవుడు కాచి కాపాడి ఈ నూతన నెల ఏప్రిల్ 1వ తారీఖు నిజంగా ఈ ఫస్ట్ డే, ఈ ఏప్రిల్ నెలలో ఫస్ట్ డే మనము ఈ గూగుల్ మీట్ కలిగి ఉండడం అనేది ఖచ్చితంగా ఇది మనకు ఆశీర్వాదకరమైనది. ఖచ్చితంగా ఇది మనకు దీవెనకరమైనది. నూతన దినం ఏప్రిల్ నెలలో మనం కలిగి ఉండడం అనేది నార్మల్ విషయం ఏం కాదు. ఖచ్చితంగా అది గొప్ప విషయమే, గొప్ప ధన్యతనే. ఈ నెలంతా ప్రారంభ దినం కదా, చాలా తక్కువగా వస్తుంది మనకి. అలాంటిది మొదటి రోజే రావడం అనేది చాలా ఆశీర్వాదకరమైంది. ఈ రాత్రికాల సమయంలో ఎవరో మ్యూట్ ఆన్ చేశారు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఓకే, ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఈ మొదటి రోజు, ఈ ఏప్రిల్ నెల మొదటి రోజు మనం ఇక్కడ గూగుల్ మీట్లో ఉండడం అనేది ఖచ్చితంగా అవసరం అనే దానికంటే ఆశీర్వాదం. ఎందుకంటే ప్రతి గూగుల్ మీట్లో ఫస్ట్ డే రాదు కదా. ఈరోజు ఎందుకు ఇచ్చాడో మనకు తెలియదు. కానీ ఈరోజు ఇలా ఇచ్చాడు అని అంటే అర్థం ఏంటంటే ఈ నెలంతా కూడా దేవుడు గొప్ప కార్యములు మన పట్ల జరిగిస్తాడు అంతే. నేను నమ్ముతున్నాను ఈ నెలలో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యములు జరిగించేవాడై ఉన్నాడు. ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు మనకు జరిగించేవాడై ఉన్నాడు. ఎన్నో గొప్ప కార్యములను దేవుడు జరిగించేవాడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో ఖచ్చితంగా ఈ యొక్క ఏప్రిల్ నెలలో దేవుడు నీ పట్ల, నీ యొక్క కుటుంబం పట్ల ఖచ్చితంగా దేవుడు ఎన్నో గొప్ప కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు జరిగిస్తాడని నమ్ముతున్నాను. అందుకొరకే ఈ గొప్ప దినాన మనల్ని దేవుడు తన వాక్కు కొరకు సిద్ధపరిచాడు. తన వాక్కు కొరకు ఆయన సిద్ధపరిచాడు. చూడండి, ఒక మాట మనం చదువుదాం. నిర్గమకాండంలో నుండి 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఒకసారి చదివితే చాలా శ్రేష్టమైన మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. 3వ అధ్యాయం 2వ వచనం అనుకుంటా, కాదు, 3వ అధ్యాయము 4వ వచనం. 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. నిర్గమకాండము 3వ అధ్యాయం 4వ వచనం. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోసే మోసే అని అతన్ని పిలిచాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్, ఒక గొప్ప సమయం ఇది. నేను ఏం మాట్లాడాలను అనేది నాకు ఇప్పటివరకు తెలియదు. కానీ మీతో ఇంట్రడక్షన్ ఇస్తూ ఉంటున్నాను, మాట్లాడుతున్నాను. నాకు వాక్యం ఏం మాట్లాడాలో తెలియదు. అనేక సార్లు ఈ వందన సమర్పణ చేసేటప్పుడు దేవుడు నాతో మాట్లాడుతాడు. అసలు మీకు ఇంకో సీక్రెట్ చెప్తా. నేను చాలాసార్లు వాక్యాన్ని స్టార్ట్ చేయకుండా వందన సమర్పణ చేస్తాను, మాట్లాడుతుంటా. గడిచిన కాలం అంతా దేవుడు కాపాడుతాడు, క్షేమంనిచ్చాడు, దేవునికి స్తోత్రం అని. ఈ వందన సమర్పణ ఇలా చేయడానికి గల ముఖ్య ఉద్దేశము, ఫస్ట్ మనం అక్కడ ఉన్న ప్రజలకు వాళ్ళందరికీ చేయాలి.
అది కరెక్టే. కానీ నా జీవితంలో అనేక సార్లు ఇలా జరగడానికి గల కారణం ఏంటంటే, నేను ఈ వందన సమర్పణ చేసిన తర్వాత ఇలా మాట్లాడుతూ ఉంటే దేవుడు నాతో మాట్లాడతాడు. నాకు దేవుడు జ్ఞాపకం చేసేంత వరకు నేను వాక్యం చెప్పలేను, నా వల్ల కాదు. అతి తక్కువగా కొన్ని విషయాల్లో కొంత సబ్జెక్ట్ అది ఇది మనము ఇంట్లో ప్రిపరేషన్ అది వచ్చి సండే మనం చెప్తూ ఉంటాం. ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాలు దేవుడు ముందే మాట్లాడుతూ ఉంటాడు. ఈ గూగుల్ మీట్లో కూడా మనం ప్రార్థనలో ఉంటాం, వాక్యం చదువుతూ ఉంటాం, సిద్ధపరచబడుతూనే ఉంటాం. కాబట్టి ప్రత్యేకంగా ఒక కోడిక కొరకు మనం సిద్ధపడాల్సిన పని లేదు. కానీ ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎప్పుడు మనం సిద్ధపాటు కలిగి ఉంటాం. కానీ ఆ కూడిక కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏదైనా కానీ తెలియజేస్తాడు, ఏ మాట మాట్లాడాలి. అలాంటి ఆ దేవుడు తెలియజేస్తున్న విధానమే నేను అనేక సందర్భాల్లో వ్యక్తిగతంగా ప్రార్థన చేసేటప్పుడు, గుంపుగా ప్రార్థన చేసేటప్పుడు, ఒక కూడిక కొరకు ప్రార్థన చేసేటప్పుడు చాలాసార్లు దేవుడు నాతో మాట్లాడాడు. కాకపోతే దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడిచ్చిన వాక్యము, దేవుడు చూపిన అనేక బైబుల్ మనం చదువుతాం కనుక మన పనే ఇది. కాబట్టి దేవునిలోనే మనం ఎదిగే పని కాబట్టి ఆ ఎదుగుతుంటున్న ఆ ఒక ఎదుగుదలలోనే నేర్చుకున్న దేవుని సన్నిధిలో ఆ మాటలే ఆ టైంలో వందన సమర్పణ చేసేటప్పుడు నా హృదయం దేవునితో మాట్లాడుతూనే ఉంటుంది. అందుకే మీరు గమనిస్తారో లేదో, నేను వందన సమర్పణ ఖచ్చితంగా మీకు మిమ్మల్ని ఉద్దేశించి చేస్తున్నట్టు కనబడదు. అంటే ఇట్లా సీక్రెట్ చెప్తున్నా అని చెప్పి అట్లా వేరేగా అనుకోకూడదు. అన్నీ ఓకే, ప్రేమ అన్ని రకాలుగా దేవుడు గుండెలో ఉంచాడు. కాకపోతే నాకు ప్రార్థన వాక్యము ఎంతైనా నేను చేయగలను, చెప్పగలను. అన్నీ అయిపోయిన తర్వాత ఏదైనా అవసరం ఉంటే మాట్లాడగలము, చెప్పగలము. ఏదైనా సమస్య ఉంటే ప్రార్థన చేయగలము, దర్శించి మాట్లాడగలము, అన్ని రకాలుగా ఓకే. కానీ అంత అయిపోయిన తర్వాత ఏ అవసరత లేనిది, ఏ పని లేనిది ఊరికే మాట్లాడడం అంటే అక్కడ ఏముంటుంది, మాట్లాడడానికి రాదు. నాకు అసలే రాదు. నేనేం మాట్లాడానో తెలియదు. అలాగే కొంతమందికి ఇలాగే ఏం మాట్లాడకపోతే ఫీల్ అవుతారేమో, ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు కదా అనుకొని కొన్ని సందర్భాలు కొంతమందికి మాట్లాడాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా మైండ్ నాకు అయ్యొచ్చి తప్పు మాట్లాడినా, ఊరికేనే మాట్లాడినా, అట్లా మాట్లాడుతున్నా. తప్పేం మాట్లాడలేదు, వేరేగా ఏం మాట్లాడలేదు. కాబట్టి అనవసరమైన సబ్జెక్ట్స్ అనమాట, అవసరంతో లేని ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఊరికేనే ఉండకూడదు అనే ఉద్దేశం, అంతే తప్ప ఇంకేం లేదు. ఊరికేనే ఉండకూడదు అనేది. దేవుని బిడ్డలారా చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఆ ఊరికేనే ఉండొద్దు అని అలాగా మాట్లాడడం జరిగింది. సరే, ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు వాక్యం ఇంకా ప్రారంభించక మునుపే ఇంకా నేను వాక్యం నాకు తెలియదు, ఏం చెప్తానో తెలియదు. ఆ టైంలో దేవుడు యెహోవా మోషేను చూశాడు. ఈ మాట నాకు వినిపించింది. ఇప్పట్లోనే ఏంటి అసలు ఏం చూశాడు? ఇన్ని దేవుని సన్నిధిలో నేను ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏదైతే ఉందో, దీనికి మించినది ఏదైతే వస్తుంది కదా, దానికి కూడా సరిపోలేనిది, సరితూచలేనంతది, అంత ఫాస్ట్గా వెళ్ళేదే మన మనసు. నేను ఏఐ దాంట్లో అది ఉంది కదా, మనకు దాన్ని ఏమంటారు, వాట్సాప్లో ఒకటి వస్తుంది, ఒక్క నిమిషం, దాని పేరు గుర్తొస్తలేదు. వాట్సాప్లో ఏఐది దాన్ని మేటనా ఏదో దాని పేరు గుర్తొస్తలేదు. ఇది ఏదో ఉందో కదా, దాంట్లో నేను కొన్ని అడిగి చూసా. దానికి అడిగి చూస్తే కొన్ని ఫొటోస్ అడిగిన. ఫొటోస్ అంటే జెరూసలేం తర్వాత కొన్ని నాకు డౌట్స్కి దీనికి ఎంత డిస్టెన్స్ అని కొన్ని అడిగినప్పుడు, అది నాకు పిక్చర్తో సహా కావాలని నేను అడిగినప్పుడు ఆ పిక్చర్ రావడానికి నాకు టైం పట్టింది. అంటే మన మనసు ఎట్లాంటిది అని అంటే,
చాలా అంటే ఇంకా చెప్పలే. ఏఐకి ఇంకా డబల్ ఏఐ, డబల్ 3 ఇంకేమన్నా ఉంటే దాన్ని కూడా మించింది అనమాట. అట్లాంటిది దేవుడు అన్నిటికంటే ఫాస్ట్, చాలా వేగంగా పరిగెత్తేది మన మనస్సు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఎందుకు ఇవన్నీ దేవుని సన్నిధిలో ఇదేందుకు అడిగినా అంటే, ఆ మండుతున్న పొదను చూసి మోషే ఎలాగైతే అక్కడ వైపు చూడాలని ఆసక్తితో వెళ్ళాడు, అదే ఆసక్తితో ఈ మండుతున్న ఈ గూగుల్ మీట్లో జాయిన్ అవ్వడానికి ఆసక్తిని మీలో చాలామంది చూపించి జాయిన్ అయినారు అనేది ఇది వాస్తవం. మండుతున్న ఇదేంటి అసలు? వాక్యం ఏంటి? దేవుని సన్నిధి. ఒక ఆశతో దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అసలు? ఈ యొక్క వింత కదా. ఖచ్చితంగా ఆ మోషే ఏదైతే మండుతున్న పొదను చూడాలని అటువైపు అడుగులు వేశాడో, అదే సమయంలో నీ జీవితంలో ప్రతి మంగళవారం గూగుల్ మీట్లో దేవుడు నాతో ఏం మాట్లాడుతాడో అన్న ఆశతో నువ్వు అడుగులు వేస్తుంది. కాబట్టి మోషే రావడం అని అంటే దేవుడు చూచాడు, దేవుడికి మహిమ కలుగునుగా. మోషే రావడం దేవుడు చూశాడు. చూడండి, మనము రావడము, మనము వెళ్ళడము, మనం వెళ్ళిపోవడం ఇది వేరే సంగతి. కానీ మోషే రావడం దేవుడు చూడడం అది ఇంపార్టెంట్ కదా, అది అద్భుతమైంది కదా. ఈ దినాన నీవు గూగుల్ మీట్లో యాడ్ అవ్వడం దేవుడు చూశాడు. అలాగే ఆదివారం సంఘానికి నువ్వు రావడం దేవుడు చూశాడు, దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి ఆసక్తితో, ఎలాంటి హృదయముతో, ఎలాంటి మనసుతో నువ్వు వస్తున్నావో దేవుడు చూస్తాడు. చాలా మనకున్న గ్రామాల్లో మన సంఘానికి వెళ్తుంటాం కదా, చాలామంది వెళ్తూ ఉంటారు. చాలామంది వెళ్తూ ఉంటున్నప్పుడు అక్కడ సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క జీవితాల్లో ఒక్కొక్కరి యొక్క ఆలోచనలు ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక ఆయనేమో ఈరోజు మా కొడుకు డ్యాన్స్ చేస్తున్నాడు చర్చిలో, ఇంకొకరేమో నేను వాక్యం చదవాలి చర్చిలో. అంటే అలా చదవడము అలా తప్పేం కాదు, అది ఎదగాలి, ఖచ్చితంగా ఎదుగుదల కావాలి, ఖచ్చితంగా అవకాశాలు దొరకడం సంతోషమే. కానీ స్పెషల్ మీటింగ్స్లో, ఆయా మీటింగ్స్లో ఖచ్చితంగా మనం అక్కడ ఉండాలి, మనం ఏదో ఒకటి చదవాలా, ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒకటి ప్రార్థన అయినా చేయాలా, కన్ఫామ్గా ముందే కనబడాలా, మైక్ ముందు కనబడాలా. ఇదే ఆలోచనలతో అనేక మంది ప్రజలు, అనేక సంఘాల్లో ఇవే ఆలోచనలతో ఉన్నారు. వీరు దేని కొరకు వస్తున్నారు అని అంటే దేవుని సన్నిధిని అనుభవించడానికి రావట్లేదు, దేవుని బలాన్ని అనుభవించడానికి రావట్లేదు, దేవుని శక్తిని అనుభవించడానికి రావట్లేదు. ఎందుకు వస్తున్నారు అక్కడికి, ఎందుకు వెళ్తున్నారు అని అంటే ఆ సంఘంలో, ఆ మందిరంలో ఈరోజు నాకు పాటకి ఇస్తారు, దానికి ఇస్తారు, దేనికి ఇస్తారు, పెద్దతనంను చలాయించాలి, మొత్తానికి లీడింగ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ జైరాబాద్ బేతెల్ ఈ బిఐఎం చర్చ్లో కానీ, లేక ఇప్పుడు నడుస్తున్న గూగుల్ మీట్లో కానీ నేను పాట పడాలి, నేను ప్రార్థన చేయాలి, ఆశ ఉండడం తప్పేం కాదు. కానీ పాట పాడడం తప్పు కాదు, ప్రభుని స్తుతించడానికి తప్పు కాదు. కానీ అవి దొరకాలి అనే ఆలోచన ఉన్నా లేకపోయినా అవి దొరకకపోయినా మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి? నేను దేని కొరకు వచ్చాను? నేను దేవుని సన్నిధిలో ఎదుగుట కొరకు వచ్చాను, వాక్యం వినడానికి వచ్చాను అని అది మర్చిపోకుండా వస్తూ ఉన్నప్పుడు పాట పాడి దేవుని స్తోత్రం, పాడకపోయినా దేవుని స్తోత్రం. మనం వచ్చిన పర్పస్ వేరుగా. నిజంగా ఇలా యథార్థంగా ఏ ఆలోచన లేకుండా, ఏ ఆశ లేకుండా దేవుని సన్నిధిలో ఎదగాలని ఎప్పుడైతే, ఆయన సన్నిధిలో చూడాలని ఎప్పుడైతే మనం వస్తామో, అలాంటి వారి జీవితాల్లోనే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈ చిన్న గూగుల్ మీట్, లేకపోతే ఈ చిన్న పరిచర్య, ఈ చిన్న సంఘం ఎందుకు అనేక మంది జీవితాలను కదిలింపడానికి దేవుడు నడిపిస్తున్నాడు అని అంటే, ఇక్కడికి వచ్చే వాళ్ళ జీవితాల్లో కానీ, గూగుల్ మీట్లో జాయిన్ అవుతున్న వారు కానీ ఏదో దేనిపైన పెద్దగా ఆశ పెట్టి రావట్లేరు కదా. వాక్యము వినాలా, దేవుని సన్నిధిలో గడపాలా, ఆశతో చూస్తున్న, ఆశతో వస్తున్న, ఆశతో జాయిన్ అయిన నిన్ను ఈ రాత్రి దేవుడు చూశాడు.
దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను దేవుడు చూశాడంతే. నీ నీ నిస్వార్థమైన ఆరాధన, నీ నిస్వార్థమైన ప్రభువునకు స్తుతి. ఇక్కడ జాయిన్ అవ్వడం కానీ, సంఘానికి రావడం కానీ పెద్ద తేడా ఏం లేదు. ఏంటి, నాకు అది కావాలా, ఇది కావాలా, డబ్బు కావాలా, లేకపోతే నన్ను ఎవరో గుర్తించాలా? ఇక్కడ గుర్తుపట్టించడానికి ఏముంది? అసలు లేని సమయంలో సంఘంలోనైనా గూగుల్ మీట్లోనైనా ముఖాలు కూడా చూపెట్టకుండా మూసేసుకొని అంతా కూడా మనం కేవలం వాక్యాన్ని వింటున్నామని అంటే ఇది మనుషుల వలన జరిగేదనా? అసలు ఇది మనుషుల వలన అవుతుందా? అసలు ముఖాలు కనపడితేనే ఉండలేని స్థితిలో ఉంటున్న మన జీవితాల్లో ముఖాలు కనబడకుండా వాక్యాలు వినడం ఏంటి? ముఖాలు కనబడకుండా గూగుల్ మీట్లో జాయిన్ అవ్వడం ఏంటి? ఫేసెస్ కనబడు. అసలు ఎలా? ఇది ఆశ్చర్యం కాదా? ఇది అద్భుతం కాదా? ఇది దేవుని కార్యం కాదా? ఈ షార్ట్ వీడియోల యొక్క సమయం ఇది. ఈ కాలం ఏం కాలం అని అంటే కరోనా కాలం తర్వాత షార్ట్ వీడియోల కాలం. ఈ పూర్తి షార్ట్ వీడియో, షార్ట్ ప్రేయర్, షార్ట్ మెసేజ్, షార్ట్ వీడియోస్, షార్ట్ మెసేజ్ అన్నీ షార్టే. అలాంటి సమయంలో ఇంత సుదీర్ఘంగా 2 గంటలు, 8 గంటల నుంచి 2 గంటలు ముఖాలు కనబడకుండా ఎక్కడో అక్కడ కూర్చొని ఇంకా రేడియో కాలం ఏంటిది? అసలు దేవుడు మనల్ని పునాదులను ఎక్కడో నిలబెట్టేస్తున్నాడు. వీడియో వెళ్ళాల్సిన సమయంలో దేవుడు ఇక్కడ పత్రిక పరిచర్యలు ఇచ్చాడు. వీడియో వెళ్ళాల్సిన సమయంలో రేడియో పరిచర్య ఇచ్చాడు. ఇప్పుడు గూగుల్ మీట్ అనాలా, దీనికి రేడియో అనాలా? మనం వీడియోలు మూసేసుకున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది రేడియో అంతే. ఆ కాలంలో 7 గంటలకి ఆర్ఆర్కే మూర్తి గారు వచ్చి వాక్యాన్ని పంచుకుంటుంటే దోమలు చంపుకుంటూ జట్టు పెట్టుకొని, అదే నిప్పుల మీద వేసే జట్టు గ్రామాలలో, ఆ జట్టు పెట్టుకుంటే టప్పా టప్ దోమలు పడేవి. శ్రోతలు గమనించాలి అని అంటుంటే మనం వినేవాళ్ళము. నిజంగా ఈ కాలానికి ఆ రేడియో ప్రసంగాలు వినడం ఏంటి నాకు అర్థం కాదు. ఈరోజు నువ్వు రేడియో ప్రసంగాన్ని వింటున్నావు అని అంటే ఇది దైవ సన్నిధే కదా నేను అలా బంధించి పెట్టాడు. నీ వలన నా వలన ఏమవుతుంది? మనం ఇలా జాయిన్ అవ్వడం ఏంటి? దగ్గర ఈరోజు 16 మంది అంటే ప్లస్ అని అంటే ఒక్కోసారి 28, 20 ఇట్లా వస్తూ ఉన్నారు. ఈరోజు ప్రేయర్ ఉంది కాబట్టి కొంతమంది అక్కడికి వెళ్ళారు. నిజంగా ఇది ఆశ్చర్యమైన కరం, ఖచ్చితంగా ముఖాలు కనిపించుకోకుండా. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే నీ ఆసక్తిని దేవుడు చూశాడు. నీ ఆసక్తిని దేవుడు చూశాడు. నీ ఆశను దేవుడు చూశాడు. ఇక్కడ దేవుడు మోషేని చూశాడంట. మోషే అక్కడ రావడం దేవుడు చూశాడు. మోషే అక్కడికి రావడం దేవుడు చూశాడు. ఎంత గొప్ప విషయం చూడండి, ఆలోచన చేయండి. మోషేను దేవుడు ఎప్పుడైతే చూశాడో ఆ మోషేను చూసి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఖచ్చితంగా గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మన ఆసక్తిని చూస్తాడు. వాక్యం ఏమంటుందో తెలుసా? ఇదిగో ప్రియులారా, మీరు ఆయన యుద్ధకు రండి, అప్పుడు ఆయన మీ యుద్ధకు వస్తాడు. మనం ఆయన యుద్ధకు రావాలా? మనల్ని వెతికి రక్షించాడు, తప్పైన మనల్ని వెతికి రక్షించాడు, దాంట్లో ఏ సందేహం లేదు. అదే సమయంలో వెతికి రక్షించిన మన జీవితంలో మనము ఆయన దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. తల్లిదండ్రులు లేకపోతే పెద్దలు ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, ఆ డోర్ దగ్గర నిలబడి చాక్లెట్ చూపిస్తారు కానీ వాళ్ళు పరిగెత్తుకుంటూ రారు. చిన్నపిల్లలు ఏమంటారు అంటే వాళ్ళే రావాలి కదా, వాళ్ళు పరిగెడుతుంటే సంతోషం, వాళ్ళు గట్టిగా రావడం సంతోషం, అరవడం సంతోషం, వాళ్ళు అప్పుడు వస్తుంటే ఎత్తుకోవడం మనం సంతోషం. అంతేగాని మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం ఎక్కువ శాతం, చాలా రేర్ అనమాట. ఎక్కువ శాతం ఏంటంటే వాళ్ళని దూరం నుంచి చూపెట్టి రాబట్టుకోవడానికే ప్రయత్నం చేస్తాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. కాబట్టి అన్నీ కాదు కానీ పరిశుద్ధమైన కొన్ని దేవుని స్వరూపంలో ఉన్న మన జీవితాల్లో కొన్ని అలాంటి ఆశయాలు మనకి ఎలాగున్నాయో దీంట్లో అర్థం చేసుకోవాలా. నీ తండ్రి అయిన దేవుని కూడా సేమ్ కొన్నింట్లో నీకు కొన్ని మ్యాచ్ అవుతాయని గమనించాలి. అపవాది మోసం చేసి అవ్వను తాతను
పాపంలో నెట్టేసి ఈరోజు ఇది అనుభవిస్తున్నాం. కానీ మనం దేవుని స్వరూపం కదా. ఇప్పుడు మళ్ళీ యేసు రక్తం చూస్తే కడగబడి తన కుమారుడికి తీసుకున్నాడు కదా. మీరు ఆయన యొద్దకు వస్తే అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. మోసే దేవుని యొద్దకు రావడానికి సిద్ధపడ్డాడు. దేవుడు మోసే కొరకు దిగి వచ్చాడు, అగ్ని జ్వాలలలో నుండి మాట్లాడుతున్నాడు. దేవుడు మోసే కొరకు దిగి వచ్చాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? మోసే ఆసక్తితో ప్రభు సన్నిధికి వచ్చాడు, ఆశ కలిగి దేవుని సన్నిధికి వచ్చాడు. ఆశ అనేది నీ జీవితంలో ఆశీర్వాదాలను కలుగజేస్తుంది. దైవ సంబంధమైన ఆశ నీ జీవితంలో ఉండాలి. పొందుకోవాలన్న ఆశ, దేవుని రాజ్యాన్ని చూడాలన్న ఆశ, దర్శనంలో ప్రభు రాకడను చూడాలన్న ఆశ, దేవుని వాక్యమును బలముగా వినాలన్న ఆశ, కోరిక, తపన నీ జీవితంలో ఆశ ఆశీర్వాదమును తీసుకెళ్తాయి. దేవునికి మహిమ కలుగుతుంది. ఆశ లోక సంబంధమైనది కాదు, ఆశ పర సంబంధమైనది ఉండాలి. ఆశ శరీర సంబంధమైనది ఉండకూడదు, ఆశ ఆత్మ సంబంధమైనదై ఉండను గాక. నీ ఆశలేంటి, ఆశయాలేంటి? చాలామంది జీవితాల్లో చాలా రకాలైన ఆశలు ఉంటాయి. ఏదో కావాలనుకుంటారు, మొత్తానికి ఏం కాదు. కానీ దైవజనమా, ఒక దేవుని బిడ్డగా నీ పిల్లల విషయంలో, నీ విషయంలో దేవుని సన్నిధిలో ఆశ ఎలా ఉండాలంటే, ప్రభువా నీ నామ మహిమార్థమై నా పిల్లలను ఆశీర్వదించి నీ సేవ కొరకు, నీ సేవకు ప్రతిష్ఠిస్తున్నాను. నిస్వార్థంగా దేవుని పని కొరకు మనం ఏదైతే అడుగుతామో ఆయన మహిమ కొరకు దాన్ని నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. నువ్వేది అడిగినా తన మహిమ కొరకు అడగాల. వాక్యంలో మీరు ఏది చేస్తున్నానో ఆయన మహిమ కొరకు చేయాలి అంటాడు. దేవుడు నిన్ను దృష్టించాడు. ఈ రాత్రి నేను దృష్టించాడంటే అర్థం ఏందో తెలుసా? నీ కష్టము ఆయనకు తెలుసు, నీ బాధ ఆయనకు తెలుసు, నీ శ్రమ ఆయనకు తెలుసు, నీ నత్తి కూడా ఆయనకు తెలుసు. అవును, నీ ప్రతి సమస్య ఆయనకు తెలుసు, నీ ప్రతి కష్టం ఆయనకు తెలుసు. కానీ దేవుడు నీ సమస్య, నీ కష్టాన్ని ప్రభు చూస్తలే. ప్రభు వాటన్నింటినీ చూస్తలే. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వేది అది కాదంట. మరి ఏమంటున్నాడు? నీ బలహీనతను చూడట్లేదు, ఆయన నీ బలాన్ని చూస్తున్నాడు. పరాక్రమము కలిగిన బలార్జుడా, పరాక్రమశాలి, పరాక్రమం కలిగిన బలార్జుడా. ఎవరు? గిద్యోను. గోధుమలు దుల్లగొట్టుకుంటుంటే ఆయన పిరికివాడని గిద్యోను అనుకుంటున్నాడు. కానీ దేవుడు పరాక్రమము కలిగిన బలార్జుడిగా చూస్తున్నాడు. అంటే దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు అంటే, నత్తివానిగా చూడట్లేదు, నిన్నొక నాయకునిగా, నాయకురాలుగా చూస్తున్నాడు. నేనొక ప్రయోజకురాలుగా చూస్తున్నాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు తెలుసా? నేను చెరసాలలో చూస్తలేడు, నీకు విడుదలలో చూస్తున్నాడు. దేవుడు నేను ఎలా చూస్తున్నాడు తెలుసా? ఆశీర్వాదంలో చూస్తున్నాడు, కృంగుదలలో కాదు. ప్రైజ్ ద లార్డ్. మన తలంపులు ఆయన తలంపులు ఒకటిగా. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. నువ్వేమో నీ బలహీనతలు చూస్తున్నావు, దేవుడేమో నీ బలాన్ని చూస్తున్నాడు, నీ బలమును చూస్తున్నాడు. అంతే. మోసనేమో నత్తివాడు అంటున్నాడు, కానీ దేవుడు ఆ నత్తిని చూడట్లేదు, ఆయన బలాన్ని చూస్తున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే, ఆయన బలం ఇచ్చి నడిపిస్తున్నాడు. ఆమేన్. నువ్వు నీ బలహీనతలను చూడొద్దు, దేవుడు పిలిచిన ఆ పిలుపుకు లోబడంతే. నీ జ్ఞానంతో పని లేదు ఆయనకి. నీవు దేవుని చిత్తానికి అంగీకరించడమే ఆయనకు పని. అంతే. నువ్వు ఎవరైనా ఉండొచ్చు, ఆయనకు అసాధ్యమైనది ఏం లేదు. నువ్వు దేవునికి వాక్యం చెప్పే స్టేజ్లో ఏమి వెళ్ళొద్దు. మోసే దేవునికి ప్రసంగం చేయడం స్టార్ట్ చేశాడు, కానీ దేవుడు ఆ ప్రసంగాలను కూడా విన్నాడు. అదొక అద్భుతం. నేను కాదు కాబట్టి ఆయన విన్నాడు, అదే నేనైతే వినా. చాలామంది నాకు ప్రార్థన రిక్వెస్ట్ కోరుతారు, ప్రసంగం చేసిపోతారు. ఒక ఆమె వచ్చి ప్రార్థనకు వేరే దైవజనులు వచ్చినప్పుడు నిలబడి ఆయనకు వచ్చి చెప్తా ఉన్నారు, అమ్మ దేని కొరకు ప్రార్థన చేయాలా అన్న. ఏమనంటే, చాలా శ్రమల్లో ఉన్నా నేను సేవ చేస్తా, ఆ శ్రమల నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడని తెలుసు. మా పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఒక్క మాట విన్నారు. ఇది పరీక్ష అని కూడా నాకు అర్థమవుతుంది. ఆర్థికంగా చాలా సమస్య ఉంది, అప్పులు అయిపోయినాయి, దేవుడు విడిపిస్తాడు, గొప్ప చేస్తాను కూడా మాట్లాడాడు అన్న. అనారోగ్య సమస్యల్లో ఉన్న దేవుడు చాలా ఇబ్బందులలో ఉండే, అది కూడా మాట్లాడతాడు. నిన్ను స్వస్థపరిచి యెహోవా అని నేనే అన్నాడు. ఆయన చేయి విడిచే దేవుడు కాదు, అది కూడా తెలుసు అన్న.
ఇంకా ప్రార్థనకు ఏమని ఈ వస్తుంటే చాలా బలహీనతలు అన్నీ వెంటాడుతున్నాయి. ఈ బలహీనతలు అన్నీ కూడా పరీక్ష నాకు అర్థమైందన్న. ఇది ఏమని ప్రార్థన చేయాలా, ఏ లెక్క, నాకేం అర్థం కాదు. అసలు ఇది ఏం ప్రార్థన రిక్వెస్ట్, ఎలా ప్రార్థన చేయాలా అంటే అక్కడ నేనేం తక్కువని కాదు, నేనేం తక్కువ దాన్ని కాదు, నేను నీకంటే బలమైన వాడినే, కాకపోతే ప్రార్థన చేయి. ఏమని ప్రార్థన చేయాలా? సేమ్ నేను కూడా నీ టైపే, అన్ని రకాలుగా నేను బాగానే ఉన్నా. ఏదో నీ గురించి కొంతమంది చెప్తుంటే విన్నా బాగవుతుందని, ఆ మాటలు నేను బయటికి చెప్పా. ఎందుకంటే చెప్తే నామూష అయిపోతా. కాబట్టి నా లోపల మనసులో ఉండేవి మనసులో ఉన్నాయి. ఇప్పుడు నేను నీ దగ్గర ఎలాగొచ్చానంటే అన్నీ నాకు తెలుసు, నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థనలో ఏ శ్రావణం విడుదల పో, దయ్యం వెళ్ళిపో, అవన్నీ మళ్ళీ కుదరదు అక్కడ. ప్రార్థన ఏమని చేయాలి? ప్రభా, నీ సేవకురాలు, నీ దాసులు, నీ సేవకుడు తండ్రి ఎంతో ప్రయాసపడుతున్నాడు, ఎంతో కష్టపడుతున్నాడు, గొప్ప సేవ చేస్తున్నాడు తండ్రి. దీవించినావు, నీకు వందనాలు ప్రభా. ఆశీర్వదించినావు, దీవించావు, స్తోత్రాలు ప్రభా. దేవా, ఇక ముందుకు వాడుకున్నావు, ఇక ముందుకు కూడా వాడుకుంటున్నావు, నీకు స్తోత్రాలు ప్రభా. అన్ని విషయాల్లో సహాయం చేశారు, ఇంకా నువ్వు చేస్తున్నాడు, నీకు వందనాలు ప్రభా అని. అవునయ్యా, 3 పిల్లల్ని ఇచ్చారు, ఎంతో విశ్వాసం ఇచ్చారు, ఎంతో గొప్ప కార్యం చేశారు, 2 పిల్లలు ఇచ్చారు, 4 పిల్లలు ఇచ్చారు, డబ్బు ఇచ్చారు, అన్ని ఇచ్చారు, నీకు స్తోత్రం నాయన. ఏం తక్కువ చేశారు నాయన, అన్ని విషయాలు ఆస్వాదించారు. అవును ప్రభా, గొప్ప అభిషేకంలో ఉన్నారు, నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, ఎంతో దీవించారు, నీకు స్తోత్రం. బ్రతుకుదిన అన్నింటిని ఇంకను నీ పనిలో మేము అందరం కలిసి ఆగి కృప దయచేయనైనా ఏస్తున్నాను అడుగుతున్నాను తండ్రి అని అంటే, ఇప్పుడు అమ్మయ్య మంచి ప్రార్థన చేశాడు అయ్యగారు. అంటే పొగిడిపించుకుందాం అనుకున్నావా, ప్రార్థన చేయించుకుందాం అనుకున్నావా, అర్థం కాలేని స్థితి కదా కొన్ని సందర్భాల్లో. మనం చాలా గమనించాలి, మన హృదయం మనకు మోసం చేస్తుంది. అప్పుడు నాకు అర్థమైంది, పొగిడిపించుకున్నారు. నేను ఒక్కవేళ ఈ ప్రార్థన చేస్తుంటే యేసు నామములో మూయబడిన ద్వారం తెరవబడును గాక, దయ్యం వెళ్ళిపోను గాక ఆమెనంటే, అప్పుడు నాకు తెలిసి అక్కడ నుంచి ప్రతిఘటన ఎట్లాగ వచ్చేదంటే ఎలాగ వస్తుండేనో మనం. నాకు తెలిసి ఆయన అలా ప్రార్థన చేశాడు. ఆయన ద్వారాలు తెరవమంటాడేంటి? దేవుడు నాకు ఆల్రెడీ ద్వారాలు తెరిచే ఉంచాడు. నాకు ఆశీర్వాదం అంటాడు, ఆల్రెడీ దేవుడు ఆశీర్వదించాడు కదా, ఆయన ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు? ఇదంతా సమస్య. నిజంగా దేవుని యొక్క సన్నిధానంలో ఆశతో ప్రభు మందిరానికి ఆయన ఆశ కలిగిన ప్రాణాన్నంట తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. లోక సంబంధమైన వాటిపైన కాదు ఆశని, పర సంబంధమైన వాటిపైన ఆశతో నువ్వు రా, దేవుని క్రియలు చూస్తకు రా. ఇదిగో వచ్చి చూడండి ఆశ్చర్య కార్యములు, ఇదిగో ఆయన చేసిన కార్యములు వచ్చి చూడండి. అంతే. దేవుడు ఏం చేయబోతున్నాడు వచ్చి చూడు, ఆయన కార్యములు చూడు. దేవుని బిడ్డలారా, యేసుప్రభు అక్కడ మార్గంలో వెళ్తుంటే జక్కయ్య ఆయన కంటే ముందుగా వెళ్ళి మేడి చుట్టూ కూర్చున్నాడు. తన ఆశను దేవుడు చూశాడు. ఎక్కడ చుట్టుపక్కల ఉన్న వారికి ఎవరికి పేరు పెట్టి పిలవలేదు. జక్కయ్య దగ్గరికి వచ్చినప్పుడు అన్నాడు, అక్కడ ఆగి ఆయనకి చూసి, జక్కయ్య కిందికి దిగు, నేను నీ ఇంట్లో ఉంటాను. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప ఆశీర్వాదం. ఆశ కలిగిన ప్రాణాన్నంట యెహోవా తృప్తిపరిచేవాడు. ఈరోజు ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఏ ఆశతో నువ్వు అయితే ఉన్నావు, ఏ డిజైర్తో నువ్వు అయితే ఉన్నావు, ఎస్ ప్రభునితో మాట్లాడుతున్నాడు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచదు. ఆమేన్. మరలా చెప్పనివ్వండి, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచదు. యెహోవా ఆ వైపునకు వస్తున్న మోసను చూశాడు. ఈరోజు ఆరాధనకు వస్తున్న నిన్ను చూశాడు. ఇదిగో ఈ గూగుల్ మీట్లోకి రావడం నిన్ను చూశాడు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, ప్రభు నిన్ను దీవిస్తున్నాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచున్నట్లుగా అదిగో ఆయన నీ ఆశను తీర్చడానికి ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. నీ కోరికను సిద్ధింపజేసి ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు నీకున్నాడు. ఆమేన్. ధైర్యం తెచ్చుకో. యెహోవా చూశాడు, యెహోవా చూశాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన యుద్ధకు రావడం చూశాడు. ఎందుకంటే ఆయన దినమెల్ల మన వైపు చేతులు పిలుస్తూ ఉంటాడు. వస్తాడా వస్తాడా వస్తాడా? వస్తే మాట్లాడతాడు. ఆయన దగ్గరకు వస్తే మాట్లాడతాడు. ఆయన దగ్గర రాకపోతే ఏం మాట్లాడతాడు? ఈరోజు నీ జీవితంలో మాట్లాడుతున్నాడు అంటే నువ్వు వచ్చావు కాబట్టి, నువ్వు నిలబడ్డావు కాబట్టి. నువ్వు నిలబడకపోతే ఆయన ఎందుకు మాట్లాడతాడు? నువ్వు రాకపోతే ఆయన ఎందుకు మాట్లాడతాడు? దేవుని స్థలంలో ఈరోజు నువ్వు వచ్చావు కాబట్టి నీతో మాట్లాడతాడు. మోషేను ప్రభు చూశాడంట. ఈరోజు నిన్ను చూశాడు.
ఆ ఏప్రిల్ నెలలో దేవుడు నేను ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచినట్లుగా నీ కోరికను సిద్ధింపజేసి ఆలోచన యావత్తును సఫలపరచబోతున్నాడు. ఆశ కలిగి నువ్వు ఉన్నావు, ఆశతో ప్రభుని సేవిస్తున్నావు, ఆశతో ప్రభుని ఆరాధన చేస్తున్నావు. ఖచ్చితంగా ఆశ కలిగిన వాడు ఆయన త్రోసేయడు. నా వద్దకు వచ్చే వారిని నేను అంత మాత్రం త్రోసేయడు అంటాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. చూడండి పిల్లరా, మోషే ప్రభు వైపు వెళ్ళాడు. ఎప్పుడు చూశాడు తెలుసా? తన స్నేహితులు ఎవరు లేనప్పుడు చూశాడు. ఎప్పుడు చూశాడు తెలుసా? తన పనులు ఎప్పుడు లేనప్పుడు, పనులన్నీ పక్కన పెట్టేసి, గొర్రెలంతా పక్కన పెట్టేసి, భార్యను బిడ్డలను బంధువులు అందరినీ పక్కన పెట్టేసి ఒంటరిగా అదిగో ఆ పర్వతం పైనకి ఎక్కిపోతూ ఉంటుంటే, ఆ పర్వతం పైనకి ఎక్కిపోతూ ఉంటుంటే, ఆ మొబైల్ ఫోన్ కూడా పక్కన పెట్టి ఆ పర్వతం పైనకి ఎక్కిపోతూ ఉంటుంటే అప్పుడు దేవుడు చూశాడు. ప్రార్థనలోనే కూర్చుంటావు, వాట్సాప్ ఓపెన్, ప్రార్థనలోనే కూర్చుంటావు, ఫోన్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది, ప్రార్థనలోనే కూర్చుంటావు, ఎన్నో రకాలైన ఆలోచనలు. మరి వీటన్నిటికీ దూరంగా వెళ్ళి నీ కాన్సన్ట్రేషన్ దేవుని పైన పెట్టినప్పుడు ఆయన నిన్ను దర్శిస్తాడు. అన్నిటిని విడిచిపెట్టి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన దర్శించాడు. యెహోవా ఆ వైపునకు వచ్చిన మోషను చూశాడు. ఈ రాత్రికాల సమయంలో అన్నిటిని పక్కన పెట్టి ప్రభు సన్నిధికి వచ్చిన నిన్ను చూస్తున్నాడు. చూసిన దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నీ కోరికను సిద్ధింపజేసి ఆలోచన యావత్తు సఫలపరచదు. ఖచ్చితంగా దేవుని చేయి విడువలే, ఆయనను విడిచిపెట్టలే, ఆయనను మర్చిపోలే. ఆయన ప్రభునితో మాట్లాడేవాడై ఉన్నాడు, బలపరిచేవాడై ఉన్నాడు. ఆయన చూశాడు, కన్నీరు కార్చొద్దు. ఆయన నేను చూస్తున్నాడు, చూచున్న దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు అంట. మోషేను అరణ్యములో, ఎడారిలో తనకున్నదంతా విడిచిపెట్టి, ఈరోజు ఎన్నో పనులు విడిచిపెట్టావు, అన్ని పనులు విడిచిపెట్టుకొని గూగుల్ మీట్లో జాయిన్ అయినావు. ఆయన నిన్నే చూస్తున్నాడు. అన్ని పనులు పక్కన పెట్టి వచ్చిన వారిని ఖచ్చితంగా దేవుడు దర్శిస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. నీ ఆసక్తిని చూసి దీవించే దేవుడు, నీ ఆసక్తిని చూసి బలపరిచే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకున్న ఈ చర్చ్లో, జైరాబాద్లో, బిఏఎంలో చాలామంది దూర ప్రాంతం నుంచి వస్తుంటారు. చాలా దూరం, 150 కిలోమీటర్లు ఎవ్రీ సండే ప్రయాణం చేసి రావడం అని అంటే నార్మల్ విషయం కాదు కదా. అది ఎండాకాలంలో అయితే మరీ మామూలుగా, అది చలికాలం అయితే ఇంకేం చెప్తాం. ఉదయం లేచి 4 గంటలకు సిద్ధపడి రావడం అని అంటే 150 కిలోమీటర్లు నార్మల్ విషయం, 100 కిలోమీటర్లు నార్మల్ విషయం. 4 గంటలకు లేచి బస్సులో ఎక్కి చలికాలంలో ఇక్కడికి వచ్చేసరికి 8, 8:30, 9 అవుతాం. ఎండాకాలంలో ఇక్కడ త్వరగా రావడం ఓకే, కానీ మరలా తిరిగి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కడికక్కడ ఎంత వేడి హైదరాబాద్లో, అసలు ఏమా పరిస్థితి. అలా ఎంత ఆసక్తితో ప్రభు సన్నిధికి వస్తున్నారు. అందుకొరకే ఆశ కలిగిన వారిని తృప్తిపరచున్నట్లుగా ప్రతి ఆదివారం వారితో దేవుడు మాట్లాడతాడు, బలపరుస్తాడు, దీవిస్తాడు. అనేక ప్రాంతాల నుంచి ఈ రాత్రి అన్నిటిని పక్కన పెట్టి ప్రభు సన్నిధికి వచ్చిన నీ జీవితంలో ఆయన మాట్లాడి బలపరచబోతున్నాడు, ఆయన ధైర్యపరచబోతున్నాడు. నేను చూశాడు, అంతే, నేను చూశాడు. నీ కోరికను సిద్ధింపజేసి ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు. కళ్ళు మూసుకుందాం. మహాగరుడమైన దేవా, కృపకి తండ్రి, ఏప్రిల్ నెలలో వాగ్దానముతో నువ్వు మమ్మల్ని చూసావని, చూస్తున్నావని, చూస్తున్న దేవుడవని మాతో మాట్లాడి ఏప్రిల్ నెలకు కావలసిన ఆత్మ సంబంధం మన్నా మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, నీ నోట నుండి వచ్చే ప్రతి మాటను వలన బ్రతుకుతాడన్నావు. యేసయ్యా, ఈ గూగుల్ మీట్లో ఉన్న వారందరినీ మీరు చూశారు. కష్టాన్ని, బలహీనతలు అన్నిటినీ మీరు చూశారు. ఖచ్చితంగా మీరు ఆస్వాదిస్తారు, దీవిస్తారు. కోరికను సిద్ధింపజేసి ఆలోచన యావత్తును సఫలపరుస్తారు అన్నావు. దేవా, మీరు చూశారు, నీకు వందనాలు. ప్రతి పరిస్థితులు చక్కబెట్టు, ఆశీర్వదించు. మొదటి సమయాన్ని ప్రభావం మీ చేతికి అప్పగిస్తున్నాం. వాక్యం ప్రతి జీవితంలో ఫలభరితంగా మార్చి మాయం పొందుకో, దీవెనకరంగా మార్చు. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయాన్ని